సో కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిఎంఎస్ చేసిన వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ అయితే ఫైల్ చేసుకోవాలండి. ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అయితే మనం చూపించుకోవాలి. చూడండి, పిఎంఎస్ అనగానే ఒక వ్యాపారం లాంటిది. ఎట్లయితే వ్యాపారం చేసిన వాళ్ళందరూ ప్రతి వాళ్ళు కూడా ఏ సంవత్సరం ఆ సంవత్సరం సెటిల్ చేసుకుంటారో ట్యాక్స్ అనేది, అలాగే పిఎంఎస్లో కూడా మనం ఇయర్కి ట్యాక్స్ కట్టి మనం సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదొక మంచి అడ్వాంటేజ్ ఉంటుందండి ఇందులో. సో మన నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికల్లా మన ప్రిన్సిపల్ అమౌంట్ పెరిగిపోతూ ఉంటుంది. సో తద్వారా అధిక లాభాలు అయితే గ్యారంటీగా వస్తాయి. సో కేవలం మ్యూచువల్ ఫండ్స్ కాకుండా మన దగ్గర 1 CR ఉంటే మాత్రం కొంత SIF, కొంత పిఎంఎస్ అలా ప్లాన్ చేసుకోండి. సో అది మీకు లాభం అయితే ఎక్కువ ఉంటుంది. సో అదండి, ఒక పిఎంఎస్ తీసుకోండి 50 lakhs ఉంటే కనుక. అంతేగాని మనం 5 SIFలు తీసుకుందాం అనే ఆలోచన రానికండి. డిఫరెంట్ SIFలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక దాంట్లో 20% రిటర్న్ వచ్చినా కూడా, తక్కిన వాటిలో మనకి 10, 12 రిటర్న్స్ వచ్చినా కూడా అమాంతం యావరేజ్ చూస్తే మనకి 14% అయిపోతుంది. సో అదండి, SIFs కన్నా కూడా పిఎంఎస్ ఆల్వేస్ బెటర్ అని చెప్తున్నాను. మనకి ఎవరైతే కనుక 50 lakhs నాకు లేవు అంటారో వాళ్ళకి మాత్రమే SIF సూటబుల్ అవుతుంది. కానీ అండి, SIFs ఎప్పుడు కూడా పిఎంఎస్కి ఈక్వల్ కాదని చెప్తున్నాను. థ్యాంక్ యూ.